ఈ క్రింది 4 సంఖ్యలన్నిట్లో అంకెలను వ్యతిరేక దిశలో వ్రాయగా ఏర్పడే సంఖ్యలను ఆరోహణ క్రమంలో వ్రాయగా ఏర్పడు క్రమంలో మూడో సంఖ్యలోని చివరి అంకె ఏది? ఓకేనా. సో ఈ క్రింది సంఖ్యలన్నింటి అంకెలను వ్యతిరేక దిశలో రాయాలి ఫస్ట్. ఓకేనా. వ్యతిరేక దిశలో వ్రాయగా ఏర్పడు సంఖ్యలను ఆరోహణ క్రమంలో వ్రాయగా ఏర్పడు సంఖ్యలో మూడవ సంఖ్యలోనే చివరి అంకె ఏది? ఫస్ట్ ఏం చేయాలంటే వ్యతిరేక దిశలో రాయాలి నాన్న అంకెలను. ఇవన్నీ సంఖ్యలు కదా, వీటిని వ్యతిరేక దిశలో రాయాలి. ఓకేనా. వ్యతిరేక దిశలో అంటే 517 ఉంది కదా, 715 రాయాలి. నెక్స్ట్ 325 ఉంది కదా, 523 రాయాలి. నెక్స్ట్ 639 ఉంది కదా, 936 రాయాలి. నెక్స్ట్ 814 ఉంది కదా, 148 రాయండి. రాసి నెక్స్ట్ 792 ఉంది కదా, 297 రాయండి. 297 ఈ విధంగా రాసినాక వాటిని ఏం చేయాలంట? ఏర్పడే సంఖ్యలను ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్ద అలా రాసినాక ఆరోహణ క్రమంలో రాసిన తర్వాత ఏర్పాటు క్రమంలో మూడో సంఖ్యలోని చివరి అంకె ఏది? అంటే ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇందులో చిన్నది అది 148 కదా, 148. నెక్స్ట్ ఏంటిది 297. నెక్స్ట్ ఏంటిది 523. నెక్స్ట్ ఏంటిది 715. నెక్స్ట్ ఏంటిది 936. ఇలా ఆరోహణ క్రమంలో రాసిన తర్వాత మూడవ సంఖ్యలోని చివరి అంకె ఏది? మూడో సంఖ్య అంటే ఎవరు? మూడో సంఖ్య అంటే 523. 523లో క్రమంలో మూడో సంఖ్యలో చివరి అంకె అంటే ఏంటి? 3 ఉంది కదా. సో 3 విల్ బి ద రైట్ ఆన్సర్.